హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు నచ్చింది చేసేద్దాం. ఈ రోజు వీడియోలో నేను అమెరికాకు వెళ్ళడానికి షాపింగ్ అయితే చేశాను, హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. సో ఏమేమి షాపింగ్ చేశాను అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. నేను ట్రెడిషనల్ వేర్ అండ్ వెస్ట్రన్ వేర్ అన్ని కూడా తీసుకున్నాను సిటీలోనే. అండ్ ఎస్పెషల్లీ నేను ఆఫ్లైన్లో అండ్ ఆన్లైన్లో కూడా తీసుకున్నాను. మన ట్రెడిషనల్ శారీస్ అండ్ కుర్తాస్ అలాగా. సో వెస్ట్రన్ వేర్ కూడా తీసుకున్నాను. సో నేను యూఎస్కి వెళ్ళే కంటే ముందే ప్లాన్ చేసి మరి నేను ఎన్ని డేస్ ఉంటాను అక్కడ, ఏం ఫెస్టివల్స్ మనకు వస్తాయి, సో ఎక్కడికి వెళ్తాను నేను అనేది నేను ముందే ప్లాన్ చేసుకున్నాను. సో మనం ఏ ప్లేస్కి వెళ్ళినా, ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా మనము మోస్ట్లీ ఇండియాలో అయితే మనము ఏదైనా స్టేట్కి వెళ్తే ఒక 4 to 5 days, ఇంకా హైయెస్ట్లో అనుకుంటే ఒక 1 week అలా వెళ్తాము. సో ఆ 1 weekకి కావాల్సిన ఏ సిచ్యువేషన్స్లో ఏ ప్లేసెస్కి మనం ఎలా వేసుకుంటాం అనేది మనం ముందే ప్లాన్ చేసుకొని వెళ్తాం. కాబట్టి దట్స్ ఓకే టు ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషల్లీ నాకు. ఎందుకంటే మనం మోస్ట్లీ వెస్టర్నే వేసుకుంటాము, ఇన్ కేసు టెంపుల్స్ అయితేనేమో ట్రెడిషనల్ వేసుకుంటాము. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను మన ఇండియా దాటి అమెరికాకి వెళ్తున్నప్పుడు సో చాలామంది అనుకుంటారు అమెరికా కాబట్టి వెస్టర్న్ వేర్ అయితే సరిపోతుంది కదా అని చెప్పేసి. సో నేను అలాగే అనుకున్నాను ఫస్ట్, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వెస్టర్న్ వేరే వేస్తాము, మనకు ట్రెడిషనల్తో అవసరం లేదు అని. సో మనకి లగేజ్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. అఫ్కోర్స్ మనము మనీ ఎక్కువ పెట్టి కూడా తీసుకెళ్ళొచ్చు, బట్ అంత అవసరం అయితే లేదు నా ఉద్దేశంలో. సో అందుకనే లిమిటెడ్గా తీసుకెళ్ళాను. సో ఆల్మోస్ట్ నా ఆఫ్లైన్ షాపింగ్ అయితే అయిపోయింది. సో నాకు టైం కుదిరినప్పటల్లా ఈవినింగ్స్ అట్లా మనము ఇంట్లో ఉన్నప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేసేసాను. సో ఇంకా నెక్స్ట్ ఈ జ్యువెలరీ షాపింగ్ కూడా ఫినిష్ అయిపోయింది. సో అక్కడ డెకరేషన్ ఐటమ్స్ కూడా, మనకి ఫెస్టివల్కి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ కూడా నేను షాపింగ్ చేశాను మన ఇండియాలో అక్కడ తీసుకెళ్ళడానికి. ఎస్పెషల్లీ నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో యూఎస్లో, ఇక్కడ నుంచి అక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది 3 things నన్ను అడిగితే. ద ఫస్ట్ థింగ్ వచ్చేసి స్వీట్స్, అండ్ ద సెకండ్ థింగ్స్ వచ్చేసి కంపల్సరీగా పికిల్స్ అనమాట. సో వాటిని చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇండియా నుండి యూఎస్కి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం నేనైతే స్వీట్స్ అండ్ పికిల్స్ తీసుకున్నాను. అండ్ ద థర్డ్ థింగ్, మనకి ఇంకా అందరికీ తెలుసు ఉమెన్స్కి ఎక్కువగా షాపింగ్ అంటే ఇష్టం కాబట్టి ఎస్పెషల్లీ ట్రెడిషనల్ వేర్ అయితే మనం అడుగుతారు. సో అందుకని చెప్పేసి నేను ట్రెడిషనల్ వేర్ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళాను వాళ్ళ కోసం కూడా. సో చూద్దాం ఎలా వెళ్ళాను, ఏం చేశాను అనేది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో అలా కొద్ది రోజులు షాపింగ్ అయితే టైం పట్టింది. సో దీన్ని కూడా నేను చాలా ఇష్టంగా చేశాను, ఎందుకంటే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను యుఎస్ ఫ్లైట్ ఎక్కడానికి. సో ఆల్మోస్ట్ షాపింగ్ అయిపోయింది. సో ఫైనల్ షాపింగ్ ఏంటంటే మనము అందరికీ తెలుసు బ్యాగ్స్ అనమాట. సో ఉన్నాయి క్యాబిన్ అండ్ చికెన్ బ్యాగ్స్, బట్ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి కాబట్టి మనము ఎప్పటికైనా కొత్తవి కావాలనుకుంటాం కాబట్టి సో నేను నాకైతే బ్యాగ్స్ కావాలని చెప్పేసి కొనేసుకున్నాను. సో దానికోసం చాలా టైం స్పెండ్ చేశాను. ఏ బ్యాగ్ తీసుకోవాలో అర్థం అవ్వలేదు. అండ్ లగేజ్ ఆ స్పేస్ అనేది సేమ్ ఉంటుంది, బట్ మనకి అవుట్ అపియరెన్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. సో అలా ఫైనల్ బ్యాగ్స్ షాపింగ్ కూడా అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో ఇంకా నెక్స్ట్ మనం ఎయిర్పోర్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ వాచ్ కమింగ్ నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.